స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ కుమార్తె త్రిపుర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా కావలి పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ సుధాకర్ని గెలిపించాలని కోరారు. స్థానికులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా త్రిపుర మాట్లాడుతూ తమకు ఎలాంటి పదవులు లేకపోయినా నియోజకవర్గాన్ని సొంత నిధులతో అనేక రకాలుగా అభివృద్ధి చేశామన్నారు. సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తమకు ఈ ఎన్నికల్లో ప్రజలంతా మద్దతు తెలుపుతున్నారని వెల్లడించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఘన విజయం సాధించి కావలి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని త్రిపుర తెలియజేశారు. నా పేరు పసుపులేటి త్రిపుర రాణి. నేను ఈరోజు మా 28 వార్డులో తిరగడం జరుగుతుంది. మా నాన్నగారికి నేను ఏంటి ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాం కదా, ఎలా ఏంటి అనుకుంటే ఎంత మంచి స్పందన వస్తుందంటే ఇక్కడ ఎండ అనక వాన అనకుండా నాతో పాటు అందరూ కలిసి వచ్చి అన్ని ఇంటింటికి వెళ్ళి చాలా మంచి, నేను అడగకముందే లేదమ్మా మీకే ఈసారి ఓటేస్తాం, మేము ఇంతమందిని చూసి విసిగిపోయాము, ఖచ్చితంగా మీకే ఈసారి ఓటేస్తాము. పసుపులేటి సుధాకర్ గారు అంటేనే సేవ అంటే పసుపులేటి సుధాకర్ గారు. ఈసారి ఎట్లా అయినా మేము ఈయనకు ఓటేసుకొని ఆయనను గెలిపించుకొని అభివృద్ధి చేయించుకుంటాము అని చెప్పేసి అందరు ఒక 100 ఇళ్ళు తిరిగితే 100 ఇళ్ళు అదే మాట చెప్తున్నారు. ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి? మీరు తప్పకుండా మా నాన్నగారికి గ్లాస్ గుర్తుకి ఓటేసి మీరు మా నాన్నగారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. అప్పుడు మనకు అసలు పాలిటిక్స్ అంటే ఏంటి మనకు అసలు అవగాహన లేదండి. ఇప్పటికీ మనకి పాలిటిక్స్ అంటే ఏంటో తెలియదు. మనం ఇప్పుడు ఏంటి ఓన్లీ సేవ చేయాలి అంతే, అదొక్కటే భావంతో వచ్చాం. మనం అదే చేస్తున్నాం. అప్పుడు అదే చేసాం, ఇప్పుడు అదే చేసాం. అప్పుడు ఏంటి మనం అప్పుడే కొత్త కాబట్టి ఎవరికి తెలియలేదు మన గురించి. ఇప్పుడు ఏంటి అందరికీ తెలుస్తుంది మనం ఏం చేసాం, ఇప్పటిదాకా ఏం చేయబోతున్నాం అవన్నీ తెలుస్తున్నాయి. దాన్ని బట్టి అందరూ స్పందిస్తున్నారు, చాలా మంచిగా స్పందిస్తున్నారు. మనకి అంటే మనకి కాంపిటీషన్ ఉందని నేను అనుకోనండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు గుడ్డివాళ్ళు కాదు కదా, అందరికీ ఫోన్స్ ఉన్నాయి, గూగుల్ ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రతి వాళ్ళు చూస్తున్నారు ఎవరు డెవలప్మెంట్స్ చేస్తున్నారు, ఎవరు డెవలప్మెంట్స్ చేయట్లేదు అన్నది అందరి కళ్ళకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు మా నాన్నగారు మన సొంత నిధులతోటి అన్నీ తీసుకొచ్చి అన్నీ ఇక్కడ అంతా డెవలప్మెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ఎమ్మెల్యే కానీ లేకపోతే కావ్య కృష్ణారెడ్డి గారు కానీ ఎవరు చేశారు చెప్పండి? మనకి ఇప్పటివరకు డెవలప్మెంట్స్ ఏం జరగలేదు. నేను అప్పుడెప్పుడు ఒకసారి చిన్నప్పుడు వచ్చినవి ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి. ఇక్కడ ఏం పెద్ద